డిస్కస్ చేశారు. అదేవిధంగా హౌసెస్, అర్బన్ అండ్ రూరల్ హౌసెస్ అంటే గత ప్రభుత్వం ఈ యొక్క హౌసెస్ని చాలా అవకతవకలు చేసింది. ఇవాళ నేను పుట్టాపురంలో యాక్చువల్గా తిరిగితే ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరు హౌస్ అడిగారు. సార్ మాకు పట్టా ఇచ్చారు, పట్టాని ఇచ్చారు, ఇల్లు ఇవ్వలేదు. ఏమమ్మా నీ స్థలం చూసామంటే నేను స్థలం చూడలేదు. ఆఖరాకి ఇవాళ డిస్కషన్లో ప్రజాప్రతినిధులు చెప్పింది ఏంటంటే వాళ్ళు దొంగ పట్టాలు కూడా ఇచ్చేశారు సార్, ప్రింట్ చేసి ఇచ్చేశారు. వాటిలన్నింటినీ స్క్రూటినైజ్ చేసి ప్రాపర్గా చేయకుంటే ప్రజలు ఇబ్బంది పడతారంటే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అయితే మళ్ళా కలెక్టర్ గారు ఎమ్మెల్యేలు కూర్చొని దాని మీద ఫస్ట్ ఒక డిస్కషన్ చేస్తామని నిర్ణయించుకున్నారు. కాన్స్టిట్యున్సీ వైజ్ డిస్కస్ చేసి ఎవరికి అన్యాయం జరగకుండా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉన్నారు, ప్రతి ఒక్కరికి హౌస్ ఇవ్వాలి. అందుకని రూరల్లో అయితే 3 సెంట్లు, అర్బన్లో అయితే 2 సెంట్లు, వీలైనంత వరకు టిట్కో హౌస్ లాంటివి కట్టడం అనేది. ఎందుకంటే టిట్కో హౌస్ని 2014-19లో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పింది ఒకటే, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి ఇల్లు కట్టమన్నారు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని. అందుకని చక్కటి హౌసెస్ 7 లక్షలు శాంక్షన్ చేసాం. 5 లక్షలకు వర్క్ టేకాఫ్ అయిపోయినాయి. గత ప్రభుత్వం అందులో 2,61,000 కుదించింది. పోయిన అవన్నీ చేసినట్టు చేయలే, మేము చేసినవే పైపోయినట్టు చేసి రంగులు మార్చారు. టెండర్లు కూడా ఇవ్వకుండా రంగులు మార్చారు. చక్కటి రంగులు వేసాం మేము, తెలుగుదేశం రంగులు వేయలా. అన్నిట్లో అన్ని జిల్లాల్లో ఒకే రంగులు వేయలా. జిల్లా వైజు, లేఅవుట్ వైజు రకరకాల మల్టీ కలర్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఎలా వేస్తారో అలాంటి రంగులు చేసి ప్రజాప్రతినిధులకు ఇచ్చి ఎమ్మెల్యేలు సలహాలు తీసుకుని వేసాం. అట్లాంటి రంగులు ఎందుకు మార్చేశారో తెలీదు. టెండర్ లేదొట్టికి ఆ కాంట్రాక్టర్ లబోదిబో కొట్టుకుంటున్నారు. ఇలా అనేకమైన అవకతవకలు చేశారు. ఇల్లు లేకుండానే, ఇల్లు కట్టకుండానే బెనిఫిషియరీస్ మీద బ్యాంక్ లోన్ రైజ్ చేశారు. ఈఎంఐ కట్టమని బ్యాంక్ వాళ్ళు రచ్చ, వాళ్ళ అకౌంట్స్ ఎన్పీ అయిపోయినాయి. మళ్ళీ ఫర్దర్ లోన్స్ పోతే బ్యాంకులు గవర్నమెంట్ కూడా ఏమన్నారు, ఎందుకంటే గత ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుండా బ్యాంకు లోన్ రైజ్ చేసింది. అంటే 140 కోట్లు ఎన్పీ అయితే రాష్ట్ర ప్రభుత్వం మన కట్టింది. ముఖ్యమంత్రి గారు మీరు కట్టేయండి, ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు, గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి ప్రజలు ఇబ్బంది పడకూడదు అంటే ఆ 140 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. అయితే ఏదేమైనప్పటికీ ఈ యొక్క డిసెంబర్ లోపల 430, 365 కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ డైరెక్షన్లో ముందుకు పోతున్నాం. అదేవిధంగా రూరల్లో ఏదైతే హౌస్ ఉన్నాయో రూరల్ హౌసెస్ కూడా ఏదైతే 1 సెంటు గతంలో ఇచ్చినా దానికి ప్రాపర్గా చేయలే, ల్యాండ్స్ అన్నీ లో లయింగ్లో ఉన్నాయని యాక్చువల్గా ఇవాళ ప్రజాప్రతినిధులు మెజారిటీ చెప్పారు. అవి కట్టడానికి కూడా పనికిరావు, అవి చేయాలంటే 10 అడుగులు 20 అడుగులు వాటిని పైకి లెవెల్ లేపాలని. కొన్ని దగ్గరలో అయితే అసలు గ్యాస్ పైప్ లైన్లు ఉండే ఏరియాలో ఇచ్చారు, అక్కడికి ఎవరు పోవట్లేదు. అలాంటి అనేక సమస్యలు చెప్పారు. ఏదేమైనప్పటికీ కాన్స్టిట్యున్సీ వైజ్ యాక్చువల్గా కూర్చొని డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రిసిటీలో అక్కడక్కడ డ్రిప్ అవుతూ పవర్ కట్ అవుతుందన్నారు. దానికి ఎస్సీ గారికి చెప్పాం. కలెక్టర్ గారు రేపు అసిస్టెంట్ ఇంజనీర్లు అందరూ రమ్మన్నారు. వాళ్ళందరితో మీటింగ్ పెట్టి అసలు ఏ సమస్య జరుగుతుంది కూలంకషంగా చర్చించి దాని మీద సొల్యూషన్ తీసుకుంటా అన్నారు. ఈ విధంగా ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క కాకినాడ పార్లమెంటు సంబంధించి అనేక విషయాలు డిస్కస్